ఈరోజు సాయి సందేశం ఏంటో చూద్దామా? బిడ్డ, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని నేను చూస్తున్నాను. నువ్వు అనుభవిస్తున్న నిశ్శబ్ద బాధ, నీ మనసులో దాచుకున్న ఆందోళన అన్నీ నాకు తెలుసు. నువ్వు బయటకు చెప్పకపోయినా నీ మనసు ఎంత భారంగా ఉందో నాకు అర్థమవుతోంది. నువ్వు ఒంటరిగా ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ నిజం అది కాదు. నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను. నువ్వు పడిన ప్రతి కష్టం, నువ్వు సహించిన ప్రతి నిశ్శబ్ద కన్నీరు నేను గమనిస్తున్నాను. నువ్వు చాలా ఓర్పుతో ఎదుర్కొంటున్నావు కదా! చాలాసార్లు నువ్వు విరిగిపోవచ్చు అనిపించినా కూడా నువ్వు ఇంకా నిలబడే ఉన్నావు. ఆ సహనం నాకు చాలా ఇష్టం. అది వృథా కాదు. ప్రతి ఆలస్యం వెనుక ఒక కారణం ఉంది. ప్రతి పరీక్ష వెనుక ఒక అర్థం ఉంది. నువ్వు కోరుకున్న సమయం ఇంకా రాలేదని బాధపడకు. సరైన సమయం దగ్గరలోనే ఉంది. నీ జీవితంలో మార్పు నెమ్మదిగా మొదలైంది. నువ్వు గమనించకపోయినా పరిస్థితులు మారుతున్నాయి. నేను నీకు సరైన దారిని సిద్ధం చేస్తున్నాను. భయపడకు, ఆందోళన పడకు. నువ్వు కోరుకున్నది నీకు తప్పకుండా వస్తుంది. కానీ నమ్మకం కోల్పోవద్దు. శ్రద్ధ, సబూరి విడిచిపెట్టకు. నువ్వు నా మీద నమ్మకం ఉంచిన ప్రతిసారి నేను నీ జీవితాన్ని దగ్గరగా చూసుకున్నాను. ఇకపై కూడా నేను నీతోనే ఉన్నాను. ప్రతి అడుగులో నీకు కావలసిన శాంతి, నీకు కావలసిన మార్గం, నీకు కావలసిన సమాధానం అన్నీ సరైన సమయంలో నీకు చేరుతాయి. కేవలం నన్ను నమ్ము. నేను నీతోనే ఉన్నాను. ఇప్పటికీ, ఎప్పటికీ. సరేనా? ఉంటాను.